చూసిరా నా చేతులతో నేను తయారు చేసిన సోప్స్ ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే అసలు ఎంత మస్తు అనిపిస్తున్నాయి కదా. అసలు చాలా చేసిన తర్వాత కూడా మస్తు థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ నాకు ఇష్టమైన హార్ట్ షేప్ నేనైతే ఓపెన్ చేసిన. సరే పదండి వీడియోలోకి ఎట్లా వచ్చినాయో నా సోప్స్ చూసేద్దాం. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు చూస్తేనే మీరు కూడా సోప్స్ తయారు చేసుకుంటారు అట్లుంటుంది. హలో అందరికీ, నేనైతే ఎప్పటి నుంచో న్యాచురల్గా సోప్ తయారు చేయాలనుకుంటున్నా కానీ ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడైతే ట్రై చేసిన. ఎట్లా వచ్చిందో ఎండింగ్ వరకు చూడండి, మస్తు అనిపిస్తుంది. కానీ పర్లేదు, ఫ్లాప్ అయితే కాలేదు, మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన నేనైతే ఫస్ట్ సోప్ బేస్ తీసుకున్నా. ఇది అంటే ఇది ఓన్లీ గ్లిజరిన్ ఉంటుంది ఇందులో. ఈ ప్యూర్ ఫామ్ అన్నట్టు సోప్లో. దీంట్లో నో యాడెడ్ కెమికల్స్ ఏమి ఉండవు, కెమికల్స్ ఏమి యాడ్ చేయరు. ఇది ప్యూర్ ఫామ్. ఇప్పుడు దీని నుంచి మనం సోప్ని తయారు చేసుకోవచ్చు. దీన్ని అయితే ఫస్ట్ మనం కట్ చేసుకొని మనం ఎంత చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకుంటే అంత తొందరగా మెల్ట్ అవుతాయి అన్నట్టు. అందుకనే నేను కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా. అయితే నా దగ్గర పెద్ద బౌల్ అంటే ఏం లేదు, అందుకే నేను గ్లాస్లో హీట్ చేద్దాం అనేసి అందుకనే గ్లాస్లో వేస్తున్నా. ఇట్లా వేసుకొని తర్వాత గ్లాస్లో వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక్క స్కిన్ కోసం చేద్దాం అనుకున్నా, నా స్కిన్ కోసం చేసుకుందాం అనుకున్నా. కానీ చేసేటప్పుడు అనిపించింది 4 మౌల్స్ ఉన్నాయి నా దగ్గర, అయితే 4 టైప్స్ చేద్దాం అనేసి అప్పుడు ఐడియా వచ్చింది. అందుకనే నేను ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, చిన్నపిల్లలకు వీళ్ళందరికీ యూజ్ అయ్యేటట్టు చేయాలని అప్పుడు అనిపించింది. అందుకనే ఇప్పుడు 4 టైప్స్ చేద్దాం అనేసి అన్నీ రెడీ చేసుకున్నా నేను. వీడియో అయితే సూపర్ ఉంటుంది, ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ కాకండి. చాలా బాగా వచ్చినాయి సోప్స్ అయితే. ఖచ్చితంగా ఇది చూసినాక అందరు హోమ్ మేడ్ చేసుకోవడం బెటరు. ఖర్చు కూడా ఏమంతా రాలేదు, నాకైతే తక్కువే అనిపించింది. ఈ సోప్ బేస్కి మా అంటే 50 రూపీస్ అయితే ఏమో. ఈ 50 రూపీస్ తోటి మనం 4 సోప్స్ తయారు చేయొచ్చు. మళ్ళీ ప్లస్ ఇందులో మనం కెమికల్స్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. పింపుల్స్ కూడా కావు, ఏం కాదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి చేసుకుంటే అయితే మంచిగా ఉంటుంది. కొంచెం రిస్క్ చేయాలంతే. ఏదైనా రిస్క్ చేసిన తర్వాతే కదా మంచిగా ఉండేది ఫలితం. నాకు ఇది చేసిన తర్వాత అనిపించింది సూపర్ ఉండేది ఈ సోప్స్ అయితే. ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవాలి, ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. మనం ఏ ఇంగ్రీడియంట్స్తో అయినా చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇందులో అసలు కెమికల్సే వాడడం కాబట్టి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా స్మెల్ ఎక్కువ ఉండే సోప్స్ని అసలు యూజ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వాటి వల్ల చాలా స్కిన్కి ఇరిటేషన్ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అసలు స్కిన్కి స్మెల్ ఉన్న సోప్స్ వాడకపోవడం మంచిది. నేనైతే ఇందులో ఫ్రేగ్రెన్స్ ఏది వేయట్లేదు. దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్ వాడుకోవచ్చు, కానీ నేనైతే ఏం వాడలేదు. స్మెల్ అయితే ఆయన న్యాచురల్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు కలమంద వేస్తే కలమంద స్మెల్ వస్తుంది అనేసి నేనైతే ఏం యాడ్ అయితే చేయలేదు స్మెల్ కోసం. అయితే మీరు ఏదైనా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ అని దొరికితే అవి యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే అలోవెరా కట్ చేస్తున్నా. ఇప్పుడే తెంపుకొచ్చిన చెట్టు నుంచి బాగా జ్యూస్ వస్తుంది దాని నుంచి. అయితే కట్ చేస్తుంటేనే చేతులు జారిపోతున్నాయి, అందుకే కట్ చేయడం తొందర రావట్లేదు. పైన పీల్ ఉంచి కూడా మిక్సీ పట్టుకోవచ్చు, కానీ నాకు అట్లా ఇష్టం లేదనేసి నేను లోపల ఓన్లీ వైట్ కలర్ పల్ప్ ఉంటుంది కదా, అది తీసి దాన్నే మిక్సీ పట్టి చేద్దామన్నట్టు నేను ఆ పైన పీల్ని తీసేస్తున్నా. లేదనుకోండి మీకు ఆ పీల్ ఉంచుకొని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ నాకు అట్లా వద్దనేసి నాకు లోపల పల్ప్ కావాలని నేనైతే కట్ చేస్తున్నా. మీరు ఒకవేళ కావాలంటే మాత్రం అట్లానే చేసుకోండి. సోప్ అయితే బాగుంటుంది, కలమంద సోప్. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. మస్తు అంటే మస్తు రిజల్ట్స్ ఉంటాయి. కలమందని చాలామంది డైరెక్ట్ ఫేస్కి కూడా అప్లై చేస్తారు, చాలామంది అయితే జ్యూస్ తాగుతారు. అది ఎట్లా తాగుతారో అర్థం కావట్లేదు. ఇది మాత్రం కట్ చేస్తుంటేనే చేదుగా స్మెల్ వస్తుంది. కలమంద జ్యూస్ తాగేటోళ్ళు అయితే చాలా గ్రేట్ నిజంగా. ఇప్పుడు నాకు అనిపించింది షుగర్ ఉన్నోళ్ళు చాలామంది కలమంద జ్యూస్ తాగుతారంట. వామ్మో, వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. అసలు కట్ చేస్తుంటేనే నాకు ఎట్లనో ఉంది. అంతేలే, ఏదైనా హెల్త్కి మంచి అన్నయే మంచిగా ఉండవు. నేనైతే చాలా వరకు తీసిన. మన కలమంద అయితే రెడీ అయింది, చూడ్రి ఎంత బాగుందో. కొంచెం ఆడాడ పొట్టుంది, అది జారిపోతుంది, తీయడానికి రావట్లేదు. అందుకనే మ్యాక్సిమం తీసిన. స్మెల్ అయితే చేదుగా వస్తుంది. దీనైతే ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఇది మెల్ట్ అయితేనే ఉంది సోపు పక్కన, అందుకే ఈలోపు ఇవన్నీ మిక్సీ పట్టేసి రెడీలో పెట్టుకుంటే సరిపోతుంది అనేసి మిక్సీ పడదాం. మిక్సీ పట్టేసిన, చూడ్రి ఎంత తెల్లగా వచ్చిందో జ్యూసు. ఇప్పుడైతే కలమంద జ్యూస్ అయితే రెడీ అయింది.
నెక్స్ట్ నేను 4 సోప్స్ తయారు చేస్తాను కదా, ఈ సోప్ మెల్ట్ అయ్యేలోపు ఇంకో జ్యూస్ తయారు చేద్దాం మనం. దీనికోసం అయితే వేపాకు తెచ్చిన. ఇది ఎలర్జీ ఇచ్చింగ్ పర్పస్ ఎవరికన్నా ఉన్నదనుకోండి, వేపాకు అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. అందుకనే ఇప్పుడు వేపాకు తోటి కూడా సబ్బు తయారు చేద్దాం అనుకో. వేపాకు మా ఇంటి వెనకనే దొరికింది. మంచిగా ఫ్రెష్ వేపాకు తెచ్చిన. నేనైతే అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. అన్నీ పక్కన దొరికే వాటితోటే తయారు చేసిన. కానీ ఇంత మన పక్కన దొరికే వాటితో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో హెల్త్ పరంగా కూడా. ఇట్లా మన చేతులతో మనం చేసుకో. వేపాకుని అయితే ముందుగా మనం కడుక్కొని దీన్ని మిక్సీ పట్టాలి. నేనైతే మొత్తం రిల్లుతున్నా ఆకుని. తొందర తెంపుకొచ్చిన. అసలు ఫస్ట్ వేప చెట్టు ఆడిందో కూడా తెలియదు. ఇంటికి పోగానే చిన్న చెట్టు కనిపించింది. మొత్తం ఆకు దూసుకొని వచ్చిన. దీన్ని మనమైతే ఫస్ట్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన సోప్ అయితే ఆల్మోస్ట్ మెల్ట్ వచ్చింది. తొందరగా ఇంకా 2 తయారు చేయాలి నేను. ఫస్ట్ అయితే దీన్ని జ్యూస్ చేయాలి. మన సోప్ చూడండి ఆల్మోస్ట్ మెల్ట్ అయింది. చూడండి దగ్గర నుంచి చూపిస్తా. ఇంకా కొన్ని ఇప్పుడు దీని నుంచి చూడరు ఎంత గ్రీన్ కలర్ వచ్చిందో, అది మిక్సీ పడితే. వేపాకులోంచి మనం ఇప్పుడు ఫస్ట్ అయితే జ్యూస్ చేద్దాం. దీన్ని ఇట్లా కూడా వేయొచ్చు, కానీ నాకు ఎందుకో అట్లా మంచిగా అనిపించలేదు. దీని నుంచి వచ్చిన జ్యూస్ మాత్రమే సోప్ బేస్లో వేద్దాం అనేసి అనుకున్నా. అందుకనే నేను దాని నుంచి వచ్చిన జ్యూస్ని అయితే వడగట్టుకొని పక్కకు పెట్టుకుందాం మనం. ఫస్ట్ అయితే ఇది చూడు ఎంత గ్రీన్ కలర్ ఉందో. సోప్ కూడా గ్రీన్ కలరే వస్తుంది అనుకుంటా. మనం షాప్లో కొనే సోపులు ఉంటాయి కదా, అవన్నీ కొన్ని గ్రీన్ వస్తాయి, అట్లా వస్తాయి కదా. నీమ్ సోప్ అంటే నీమ్ అంటే ఇది గ్రీన్ కలరే రావాలి. మరి అలోవెరా సోప్ కూడా గ్రీన్ కలరే తయారు చేస్తారు వాళ్ళు. అట్లా ఎట్లా చేస్తారో. నేను లాస్ట్కి చేసినాక అలోవెరా సోప్ అనేది గ్రీన్ కలర్ రాలేదు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, షాప్లో వాళ్ళన్నీ కెమికల్సే యూజ్ చేస్తారు కలర్ కోసం కూడా అనిపించింది. మన జ్యూస్ అయితే రెడీ అయింది. రసం అయితే చాలానే అనిపిస్తుంది, మరి ఎక్కువనే అవుతుంది అనుకుంటా ఇది ఆ సోప్ బేస్కి. సరే దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇక నెక్స్ట్ అయితే అందరికి ఇష్టమైన రోజ్ సోప్. ఇంట్లో అయితే టైంకి రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవి మా అత్తయ్య వాళ్ళు పంపించారు. వాళ్ళ ఇంట్లో చెట్లకు ఉన్నాయంట. ఆమె పిల్లలకు పెట్టమని పంపించి ఇంకొన్ని రిక్కలు ఉంచుతాం వచ్చింది. నేను స్కూల్కి పోయేటప్పుడు పెడదాం అనుకున్నా, అవి మర్చిపోయినా. అయితే ఇట్లా కూడా యూజ్ అవుతున్నాయి ఇవి. కానీ చాలా ఉంటే బాగుంటుండే, చాలా లేవు. ఉన్న ఫ్లవర్స్ని ఏం చేసిన అంటే కొన్ని రిక్కలు తీసి కొన్ని ఉంచిన. ఏం కాలే, టైంకి అయితే అన్ని ఉన్నాయి మంచిగా. అయితే ఇంట్లో అయితే రోజ్ వాటర్ కూడా ఉన్నాయి, అవి వేద్దాంలే అనుకున్నా. అందుకనే కొన్ని ఉన్నా సరిపోయినాయి. ఇక ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, కానీ దానికి కూడా ఈరోజు గులాబీ పూలు అయితే పూయలేదు. నా దగ్గర ఉన్న గులాబీ పూలు అన్ని మాత్రం ఉన్న వాటితో అయితే ఇవాళ సోప్ అయితే తయారు చేద్దాం బట్టర్రి. ఇది మంచిగా వస్తే నెక్స్ట్ టైం మళ్ళీ చాలా ఫ్లవర్స్ తెచ్చైనా చేద్దాం కానీ అనేసి అనుకున్నా. అందుకనే ఇప్పుడు వీటిని కడిగి వీటిని కూడా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకుందాం. సోప్ అయితే ఆల్మోస్ట్ మెల్ట్ అయింది. గులాబీ పువ్వు రిక్కలు వేరే కలర్ ఉన్నాయి, మిక్సీ పట్టినాక వేరే కలర్ వచ్చింది, దాన్ని జ్యూస్ చేసినాక వేరే కలర్ వచ్చింది. 3 రకాలు వచ్చింది కలరు. అసలు నేను మంచిగా పింక్ కలర్ వస్తుందేమో అనుకున్నా, పోనీ ఎల్లో కలర్ అని వస్తుంది అనుకున్నా, కానీ ఆ జ్యూస్ ఏదో కలర్ వచ్చింది. సోప్ చేసినాక ఏ కలర్ వస్తుందో. ఇక ఇదైతే మట్టి కలర్ లెక్క ఉంది, అది చూడాలి ఏ కలర్ వస్తుందో. నేను మంచిగా పింక్ కలర్ ఉంటుందేమో, లక్స్ సోప్ చూపిస్తారు కదా, ఎంత బాగుంటుందో, పింక్ కలర్ ఉంటుంది అని చూపిస్తారు. ఇగో నా దగ్గర రోజ్ వాటర్ అయితే ఉన్నాయి, డాబర్ గులాబరీ రోజ్ వాటర్ అయితే ఉన్నాయి. అవి యాడ్ చేసిన స్మెల్ అయితే సూపర్ అదిరిపోతుంది. నేను ఇవాళ సోప్ చేయాలని అనుకున్నానో లేదో, కానీ అన్నీ ఆటోమేటిక్గా అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. అసలు వేపాకు దొరకదో అనుకున్నా, గులాబీ పూలు టైంకి ఉన్నాయి. మంచిగా అనిపించింది నాకైతే. సోప్ కూడా సూపర్గా వచ్చింది. ఎండ్ వరకు చూడండి, మీకైతే మస్తు నచ్చుద్ది ఈ వీడియో. ఇప్పుడు చూడండి, నాకు ఇష్టమైన పచ్చిపాలు ఉంటాయి కదా, వాటితోటి కూడా సోప్ చేద్దాం అనుకున్నా. ఇది పిల్లలకైతే యూజ్ అవుతుంది, మిల్క్ సోప్. సేమ్ జాన్సన్స్ బేబీ సోప్ ఉంటుంది కదా, అట్లా ఉంటుందేమో అనుకున్నా. చూద్దాం ఎట్లా వస్తుందో. మన సోప్ అయితే మొత్తం మెల్ట్ అయింది. చూడండి సోప్ ఏ కలర్ ఉందో, వైట్ కలర్ ఉంది. దీన్ని ఏం చేస్తా, ఇంకో గ్లాస్లో కొంచెం తీసుకుందాం అనేసి. ఎందుకంటే మనం 4 టైప్స్ ఆఫ్ సోప్స్ చేయాలి కాబట్టి అన్నీ ఒక దాంట్లో యాడ్ చేయరాదు కాబట్టి నేను ఇంకో గ్లాస్లకు దాన్ని కొంచెం ట్రాన్స్ఫర్ చేసిన. దీన్ని మళ్ళీ మెల్ట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం, ఫస్ట్ నాకు అలోవెరా సోప్ చేయాలనుకున్నా. అందుకనే ఫస్ట్ అయితే అలోవెరా జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నా. చూడండి ఫస్ట్ అలోవెరా జ్యూస్ని అయితే యాడ్ చేస్తా, ఎట్లా వస్తుందో చూద్దాం. నాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది, ఎప్పుడు చేయలే కాబట్టి మస్తు అనిపిస్తుంది. మనం ఏదైనా పని కొత్తగా చేస్తున్నప్పుడు మస్తు ఉంటుంది, ఏదైనా ఎట్లా వస్తుందో రిజల్ట్ అని. నాకైతే అట్లా ఉంటుంది. మీ అందరికి కూడా అట్లనే ఉంటుందా లేదా చెప్పండి. నేనైతే కెమికల్స్ ఏం యూజ్ చేయలేదు, బట్ ఇదైతే విటమిన్ ఈ క్యాప్సిల్. ఎందుకంటే కొంచెం ఫేస్ గ్లో రావడం కోసం
ఖచ్చితంగా అందరూ ఇది మాత్రం యూజ్ చేస్తారు కదా! అదొక్కటి మాత్రం యూజ్ చేసిన ఇందులో. వేరే ఏ కెమికల్స్ అయితే నేను యూజ్ చేయలేదు. నేచురల్‌గానే ఇదైతే కలరింగ్ కోసం ఏం చేసినా అంటే కొంచెం పసుపేసిన నేను. కలర్ ఎందుకంటే అది వైట్ కలర్ లెక్క కనిపిస్తుంది. అలోవెరా ఏసినా గాని అసలు అది గ్రీన్ కలరే లేదు. షాపులలో కొన్న సోప్స్ అయితే మాత్రం అలోవెరా సోప్ అనంగానే గ్రీన్ కలర్ వస్తాయి. మరి ఇదెందుకో గ్రీన్ కలర్ అయితే రాలేదు. అంటే నేను లోపల జ్యూస్ తీసిన కదా! అందుకనేసి గ్రీన్ కలర్ రాలేదు. అందుకోసమే నేను పసుపయితే యాడ్ చేసిన. కలర్ అయితే ఇప్పుడు టర్న్ అయితుంది చూడండి. కొంచెం చేంజ్ అయింది. పసుపుని బాగా చేంజ్ అయింది కలర్ చాలా. ఈ సోప్ అంతా మా పక్కన అమ్మాయికి కావాలంట. అందుకనే ఇంకొక విటమిన్ ఈ క్యాప్సూల్ ఏవా అక్క అని అడుగుతుంది. సరే అమ్మాయే వీడియో తీస్తుంది కాబట్టి ఆమెకి సోప్ ఇచ్చేద్దాం అనేసి నేను కూడా సర్లే అనేసి ఇంకో విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసిన. మనం ఈ క్యాప్సూల్ వేసేటప్పుడే మనం ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు స్మెల్ కోసం. నేనైతే ఏం ఎసెన్షియల్ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు, ఎందుకంటే నాకు ఫ్రేగ్రెన్స్తో పెద్ద పని లేదు. మన వెనకటోళ్ళ అందరికీ ఈ సోపులు ఎక్కడి, ఈ వాసనలు ఎక్కడి, ఇవన్నీ ఎక్కడి, వాళ్ళంతా ఉత్తగానే రుద్దుకొని స్నానం చేసేటోళ్ళంట, రాళ్ళు పెట్టి రుద్దుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లాంటి స్టోన్స్ కూడా లేవు, అట్లాంటివి వాడట్లేము. ఇట్లా ఇంట్లో తయారు చేసుకొని సోపులు అయితే వాడుతున్నాం. కనీసం ఇట్లన్నా తయారు చేసుకొని వాడండి. అయితే దించిన నేను కలర్ అయితే చూడ్రి, అలోవెరా వేస్తే ఈ కలర్ వచ్చింది, పసుపు వేసిన కాబట్టి ఈ కలర్ వచ్చింది. అలోవెరా కలర్ అయితే రాలేదు. ఇందులో పోయాలంటే ఫస్ట్ అయితే భయం అవుతుంది నాకు. కింద పోయింది కొంచెం పోస్తుంటే. ఇట్లయితే కాదని ఏకంగా గంట పెట్టి పోసినాయిక. ఇప్పుడైతే సెట్ అయింది, మంచిగా వస్తుంది, ఇట్లా పోయి వస్తుంది. మీకు ఎవరైనా చేసినప్పుడు ఇట్లానే ట్రై చేయండి, గంట పెట్టి పోయండి. ఇట్లా గ్లాస్ ఉంటే మాత్రం దాంట్లో నుంచి వంపుతేనైతే కింద పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం అయితే ఇంకొంచెం సోప్ బేస్ అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో సోప్ ఏం తయారు చేద్దాం అంటే మనం నీమ్ సోప్ తయారు చేద్దాం అనేసి మళ్ళీ ఇంకొంచెం సోప్ బేస్ తీసుకున్నా. ఇప్పుడైతే ఒకటి మౌల్డ్ అయితే పోసి పక్కకు పెట్టిన. ఇప్పుడు చూడండి ఇది వేస్తా, ఇప్పుడన్నా కలర్ చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉందా నేను కలర్ చేంజ్ అవుతుందో కాదా అని. కలర్ అయితే మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది. నేనైతే చాలా ఎగ్జైట్ అయినా, మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇందులో కూడా విటమిన్ ఈ క్యాప్సూల్ వేయాలి కాబట్టి ఇందులో కూడా వేసేసి మళ్ళీ మిక్స్ చేద్దాం. మనం అయితే ఇందులో అయితే మొత్తానికైతే విటమిన్ ఈ అయితే వేసిన, నేను ఒక్కటే వేసిన ఇందులో. ఇది బానుకట వద్దట ఈ సోపు. అక్క గ్రీన్ కలర్ ఉంది, ఎట్లనో ఉంది, స్మెల్ కూడా ఎట్లనో ఉంది అని అంటుంది. అలోవెరా సోప్ అయితే బానుకు కావాలంట, ఇదైతే వద్దంట. నేనైతే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసేసిన. దీన్ని అయితే మౌల్లో పోసేద్దాం ఇక. ఇప్పుడైతే మళ్ళీ గంట పెట్టి పోస్తున్నా. ఇందాక అట్లనే కింద పోయింది, అందుకని ఈసారి అయితే గంట పెట్టి పోస్తున్నా. కానీ గ్రీన్ కలర్ చూడు ఎంత బాగుందో. సోప్ అయినాక ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా, కానీ మంచిగా వచ్చింది. గ్రీన్ కలర్ పోస్తుంటేనైతే మంచిగా ఉంది. కానీ ఇది కూడా కొంచెం మిగిలింది, కానీ దీన్ని పక్కకు పెట్టేసిన. బానుకు కావాలంటే తీసుకుంది ఈ సోప్ని కూడా, అంటే సోప్ని కాదు లిక్విడ్ని తీసుకుపోయింది. ఆమంట వేరే ఇంట్లో పోసుకుంటుందట. అయితే నేనైతే పక్కకు కొట్టిన, దాన్ని జార్లో పోస్తే అది తీసుకుపోతా అన్నది. ఇప్పుడైతే నెక్స్ట్ రోజ్ కోసం అయితే కొంచెం వేరే గ్లాసులో వేసిన. మళ్ళీ ఇప్పుడు దాన్ని వేసి మెల్ట్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్ వేయాలి కాబట్టి అన్నిటికి కూడా సేమ్ ప్రాసెస్. ఈ రోజ్ అయితే మాత్రం ఫేస్ కోసం యూజ్ చేయొచ్చు, ఫేస్కి అయితే బాగుంటుంది. మనం రోజ్ వాటర్ ఎప్పుడు ఫేస్కి పెడతాం కదా, అట్లనే ఇప్పుడు మంచిగా దీంట్లో ఏం కెమికల్స్ వాడలే కదా, మంచిగా రోజ్ రిక్కల్ని తీసేసి దాన్ని మిక్సీ బట్టి దాన్ని జ్యూస్ లెక్క చేసినాం కదా. కొన్ని నేను రిక్కలు వేసిన సోప్లో ఎట్లా వస్తాయి అనేసి, కానీ ఇందులో వేయకుండా మౌల్డ్లో వేసినప్పుడు వేస్తే బాగుండేదేమో. ఇందులో వేసేసరికి అవి ఉడికిపోయి కలర్ చేంజ్ అయినాయి. అవి ఎల్లో కలర్ ఉండే, మంచిగా అట్లనే ఉంచి దాని మీద చల్లింటే బాగుంటుండే. ఇప్పుడైతే ఇది కూడా మెల్ట్ అయిపోయింది. చూడురి ఎంత బాగున్నాయి. ఇదైతే చూడడానికి అసలు రోజ్ ఫ్లవర్ కలర్ ఏందో, ఇది వచ్చిన కలర్ ఏందో నాకైతే అర్థం కాలేదు. చాలా చేంజ్ ఉంది కలరు. ఇది కాకపోతే రోజ్ రిక్కలు అన్నీ పైకే వస్తున్నాయి పోస్తుంటే కూడా. లాస్ట్ సోప్ల మధ్యలో ఏమైనా ఉంటాయేమో అనుకున్నా, కానీ లేదు, అన్ని పైకి వస్తున్నాయి రిక్కలు ఎన్ని పోసినా. కొన్ని రిక్కలు అయితే లోపల ఉన్నాయి. ఇదైతే ఏం మిగలలేదు, సోప్ బేస్ అయితే మొత్తం సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడైతే ఆ గ్లాసులు అన్ని కలర్ అయినాయి అని చెప్పేసి బౌల్లో నేనైతే మిల్క్ కోసం కదా, ఇప్పుడు మిల్క్ సోప్ చేయాలి కాబట్టి ఇది వైట్గా ఉండాలని మళ్ళీ వేరే కలర్ వాటికి పెడితే కలర్ అంటుంది అనేసి ఏం చేసిన అంటే కలర్ యూజ్ చేయకుండా అన్నిటినీ నీట్గా చేసేసి గంటె కూడా అందుకే క్లీన్ చేస్తున్నా మళ్ళీ, ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుందేమో అనేసి. ఇప్పుడైతే ఇదైతే కొంచెం సోపు తీసి బయట పెట్టినా కదా, మొత్తం గట్టిగా అయిపోయింది. మళ్ళీ దీన్ని మెల్ట్ చేయాలి ఫస్ట్ అయితే.
ఇది మెల్ట్ చేసే వరకు దాన్నయితే కలుపుతూనే ఉన్నా నేను. ఇప్పుడైతే కానీ కొంచెమే ఉంది కాబట్టి తొందరగా మెల్ట్ అయింది. అదే చాలా ఉంటే చాలా టైం పట్టిద్ది. తెలియదు నాకు. మిల్కీ టీ తమ్మన్నా ఏమంటారా బాను చూసుకోరు ఇక మస్తు తెల్ల అయింది అక్క అని అంటుంది. నేనైతే తమ్మన్న లెక్క ఉంది సోపే అనేసి అన్న. దీంట్లో కూడా విటమిన్ ఏ అయితే వేస్తా, ఇది పిల్లలకి యూజ్ చేయాలి నేను అనేసి ఇది లాస్ట్కి తయారు చేసిన. ఇది సోప్ అయితే మంచిగా రావాలని కోరుకుంటున్నాను నేను. కానీ మంచిగానే వచ్చింది, కానీ కొంచెం తేడా వచ్చింది ఇదైతే. అది ఎందుకో చూపిస్తా లాస్ట్ వరకు అయితే చూడుర్రి, లాస్ట్కి అయితే తెలుస్తుంది. ఈ సోపే కొంచెం తేడా వచ్చింది, ఎందుకో తెలీదు. ఆను మంచి ఐడియా చెప్పింది, అక్క ఇది మళ్ళీ పిల్లలకి యూజ్ చేస్తావు కాబట్టి ఇంకో విటమిన్ ఈ కూడా వేయక్క మంచిగా ఉంటుంది అక్క అని చెప్తుంది. సర్లే పాప ఆ మాట ఎందుకు కాదనాలి నేను, అందుకే వేసేద్దాం మళ్ళీ అని ఇంకో విటమిన్ ఈ కూడా వేసిన. ఇది పిల్లల కోసం అని తయారు చేసిన, కానీ ఇది కొంచెం తేడా వచ్చింది, ఎందుకో చూడుర్రి మీరైతే. పాల లెక్కనే ఉంది కదా ఇదైతే. పాలు పోస్తే పాల కలర్ ఉండకపోతే ఏ కలర్ ఉంటుంది అంతే ఇట్లనే కామెంట్ చేస్తారు. పాలు పోస్తే పాల కలర్ ఉండకపోతే ఏ కలర్ ఉంటుందమ్మా అని అంటారు. ఇగో మీకైతే ఎసెన్షియల్ ఆయిల్ చూపిస్తా. ఇవైతే మస్తు ఉంటాయి, ఫ్రేగ్రెన్స్ అయితే మస్తు ఉంటాయి. నేనైతే ఇవి యూజ్ చేస్తా, కానీ దీంట్లో సోప్లో అయితే వేయలేదు, స్మెల్ అవసరం లేదనే దాన్ని స్కిప్ చేసిన నేను. మీకు ఎవరికైనా కావాలంటే ఆ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, నేనైతే యూజ్ చేయలేదు. దీంట్లో కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, పోసేటప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా పోసుకొని మెల్ట్ చేసుకోవచ్చు, కానీ నేనైతే దాన్ని కూడా పోయలేదు. ఏమైనా జస్ట్ పాలు పోసిన విటమిన్ ఈ వేసిన అంతే. ఇప్పుడైతే 4 మోల్స్ అయితే ఫిల్ అయినాయి. ఇంకా దీన్ని అయితే 2 అవర్స్ పక్కకు పెట్టేయాలి. 2 అవర్స్ మనం పక్కకు పెట్టామంటే ఇవి గట్టిగా అయిపోతాయి, అప్పుడు మనం సోప్స్ రెడీ అవుతాయి. ఫైనల్గా అయితే మన సోప్స్ అయితే సూపర్గా వచ్చినాయి, నాకైతే మస్తు నచ్చినాయి. చూడురి, చూస్తుంటే తినబుద్ధి అవుతున్నాయి కదా, ఇవి కేక్ లాగా ఉన్నాయి కదా. కానీ ఇవైతే నీమ్ సోపు ఎంత గ్రీన్ వచ్చిందో. మిల్క్ సోప్ చూడురి, ఇది నా ఫేవరెట్, మా పిల్లల కోసం చేసిన. కానీ ఇదే కొంచెం తేడాగా వచ్చింది, అదేంటిదంటే పైన కలర్ వేరు కింద కలర్ వేరు వచ్చింది. అంటే పాలు పైకి కిందికి అయినాయో మరి ఎట్లా అయిందో తెలియదు, కానీ అదైతే కొంచెం తేడా అనిపించింది. అంతేగాని షేప్ అయినా సోప్ అయినా సూపర్ ఉన్నాయి, అంటే సూపర్గా ఉన్నాయి. కానీ వీటిని టెస్ట్ కూడా చేయాలి కదా, మనం టెస్ట్ అయితే చేద్దాం ఎట్లా ఎట్లా వర్క్ చేస్తున్నాయి అనేసి. స్మెల్ అయితే తక్కువ ఉంది, రోజు అయితే మాత్రం స్మెల్ బాగా వస్తుంది పెట్టినప్పుడు. ఇవైతే అన్ని స్కిన్ టైప్స్ కోసం తయారు చేసిన కాబట్టి అందరు యూజ్ చేయొచ్చు. నన్ను అడిగితే ఇంట్లో తయారు చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు ఇవి చూసినాక, ఈ సోప్స్ చూసినాక. చూడ్డానికి బాగున్నాయి, యూజ్ చేస్తే కూడా బాగున్నాయి, స్మెల్ తక్కువ వస్తాయి. కానీ స్మెల్ కోసం కావాలంటే ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. అమ్మ నేను చేసిన సోప్ ఏడ ఫ్లాప్ అవుతుందో అని భయపడ్డా, కానీ అన్నీ కూడా మంచిగా వచ్చినాయి. ఇది ఇప్పుడైతే నీమ్ సోపు, కానీ కొంచెం నురగ తక్కువ వస్తుంది సోప్ అయితే. ఇదైతే నీమ్ సోప్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, నాకైతే మంచిగా అనిపించింది. అన్ని సోప్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అన్ని ట్రై చేసిన మ్యాక్సిమం. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.